ఒకే సంవత్సరంలోనే అంటే 1993లోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు అరవింద్. ఆఫీస్‌కి వెళ్ళినా కూడా తల్లిదండ్రులే గుర్తొచ్చేవారు. ఆ ఆలోచనల నుంచి బయటపడడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. అయితే అదే సమయంలో తమ వ్యాపారాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు గుర్తొచ్చి పూర్తిగా తన వ్యాపార సామ్రాజ్య విస్తరణపై దృష్టి పెట్టాలని భావించినప్పటికీ అది తనకు సాధ్యమయ్యేది కాదు. సరిగ్గా ఆ సమయంలోనే మళ్ళీ మరోసారి అరవింద్ గారిని కలిసారు దర్శకుడు మణిరత్నం. "నువ్వు ఇలాగే ఉండిపోతే బాధ నుంచి తేరుకోవడం కష్టం. ఒక సినిమాలో హీరోగా నటించు. మంచి కథ ఉంది" అని చెప్పి బొంబాయి సినిమాలో హీరోగా నటించడానికి అరవింద్ గారిని ఒప్పించారు. అయినా కూడా అరవింద్ గారు ముభావంగా ఒంటరిగా ఉండిపోవడం గమనించిన మణిరత్నం గారు అరవింద్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా, షూటింగ్ చూడడానికి వచ్చిన ప్రజలను కంట్రోల్ చేసే సెక్యూరిటీగా ఇలా రకరకాల పనులు అప్పగించి ఆయన్ని నిరంతరం బిజీగా ఉంచేవారు. ఈ సినిమాలో హీరోయిన్గా మనీషా కొయిరాలా గారు నటించారు. అయితే మొదట హీరోయిన్గా ఐశ్వర్య రాయ్ గారిని అనుకున్నారు మణిరత్నం. కానీ ఆమె పాల్గొవాల్సిన మిస్ వరల్డ్ పోటీ